బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి అవసరం. అర్హులైన ప్రతి బీసీకి ప్రభుత్వ పథకం అందాలి. బీసీల అవకాశాలు మరింతగా పెరగాలి. ఆ దిశగా సర్కార్ చర్యలు తీసుకోవాలి. ఇతర కమిటీల కన్నా చురుగ్గా పనిచేయాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ అసెంబ్లీ ప్రాంగణంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ తొలి సమావేశం పాల్గొన్న తీన్మార్ అని ఒక వార్తనైతే చూస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణంలో సంక్షేమం ఏది బీసీ సంక్షేమం వెనుకబడిన తరగతులు అసెంబ్లీ ప్రాంగణంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సమావేశమైంది. అలా సభ్యునిగా ఉన్నాడు తీన్మార్ ఒకసారి దానికి సంబంధించిన వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అన్ని కమిటీల కన్నా బీసీ సంక్షేమ ఏది బీసీల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, అన్ని బీసీలకు అన్ని అవకాశాలు రావాలని చెప్తా ఉన్నారు. అయితే వెనుకబడిన తరగతుల సంక్షేమం కమిటీ తొలి సమావేశం జరిగింది. నిన్న తొలి సమావేశం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేయాలని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ అన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో వెనుకబడిన తరగతుల ఒకసారి 3వ పేజీలో చూద్దాం. సంక్షేమ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమం, వారి సమస్యలు, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా బీసీలకు విద్యా, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులను తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరైన మల్లన్న మాట్లాడుతూ కమిటీ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇతర కమిటీలు వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు కమిటీ కీలక వేదిక మారాలని ఆకాంక్షించారని ఒక వార్తనైతే చూస్తున్నాం. బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి అవసరమని తీన్మార్ చెప్తా ఉన్నాడు. నిన్న వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ తొలి సమావేశం జరిగింది. అందులో బీసీల హక్కుల గురించి, బీసీలకు రాజకీయ పరంగా ఏ విధంగా ముందుకోవాలి, బీసీలు ఏ విధంగా రాజకీయ ఫలాలు అందుకోవాలి, ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాన్ని బీసీలకు ఏ విధంగా చేరవేయాలనే ఒక అంశాన్ని లేవనెత్తినట్టుగా తీన్మార్ కనబడతా ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిన్న చర్చ జరిగినట్టుగా చూపెడతా ఉన్నారు. అయితే నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి బీసీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు, ఈ కమిటీలు వేసి కమిటీలు కాలయాపన కోసమేనా, మరి ఏ విధంగా తీసుకుపోతారు, ఒకవేళ తీసుకపోతే దాని కాలయాపన చేసే కార్యక్రమం చేస్తే తీన్మార్ దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తారు. 100% దాని మీద తిరగబడడం మాత్రం ఖాయం. దయచేసి మిత్రులారా, ఇది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు లేని రాజకీయం లేదనే విధంగా తాటిపైకి వచ్చారు. అగ్రకులాలు కూడా బీసీలకు మరి ఈ క్యాబినెట్ హోదాలో బీసీలకు ఎంతమందికి ఇస్తారు, మరి ఏంది కథ ఏంది, అసలు మంత్రి పదవులు ఎవరికి వస్తాయని చూడాలి. ముఖ్యంగా మొత్తానికైతే బీసీలకు పెద్దపీట ప్రియారిటీ చేసే అవకాశం కనబడుతుంది. బీసీలకు ప్రియారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రానున్నది బీసీ రాజ్యం అని మనం కొట్లాడుతున్నాం. మొత్తానికి రాజ్యమే మనది కావాలని కొట్లాడుతున్నాం. ఈ మంత్రి పదవులు వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లలో వాళ్ళ మంత్రి పదవులు కాదు కదా, ఎమ్మెల్యేలను కూడా కానీ ఆ పరిస్థితి ఉంటుంది. దయచేసి మిత్రులారా, ఇది నిన్న జరిగిన విషయం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.